పిల్లలకి బొమ్మల ద్వారా వాళ్ళ ఎమోషన్స్ రెగ్యులేట్ చేసుకోవటం, ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేయడం, చివరికి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా అయ్యేలా చేయడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగటం ఇవన్నీ ఉంటాయి తెలుసా. అయితే ఆ టాయ్స్ మీరే చేసుకోవచ్చు అంటే ఈ రోజు పిల్లల పెంపకంలో దాని గురించి నేను మీకు చెప్తాను. అయితే చివరి దాకా చూడండి, ఎందుకంటే ఇందులో చేయాల్సినవి చేయకూడనివి ప్రికాషన్స్ చాలా ఉన్నాయి, అందుకని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే ఉమెన్స్ డాక్టర్. ఇంట్లో దొరికే రకరకాల గ్రెయిన్స్ తీసుకొచ్చి రకరకాల సాక్సుల్లో కలర్ఫుల్గా ఉండే స్టాకింగ్స్, లేకపోతే మనం ఫ్లవర్స్ తయారు చేస్తాం కదా అలాంటి క్లాత్లో లేదా హ్యాంగ్ కర్చీఫ్స్లో వేసేసి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి బయటికి రాకుండా ఆడుకోవడానికి మీ పిల్లలకి ఇచ్చేసేయండి. వీళ్ళు వీటిని నలుపుతా తర్వాత ఇవి చాలా డిఫరెంట్ టెక్స్చర్స్లో ఉంటాయి కదా. మీరు ఇప్పుడు చిక్ పీస్ వేసాం అదొక టెక్స్చర్లో ఉంటుంది, రైస్ వేసాం అదొక టెక్స్చర్లో ఉంటుంది, లేకపోతే శనగపప్పులు వేసాం అదొక టెక్స్చర్లో ఉంటుంది. వీళ్ళు ఇలా థర్మాకాల్స్ ఇవన్నీ వేరే వేరే టెక్స్చర్స్లో ఉండటం వల్ల వాళ్ళ సెన్సరీ యాక్టివిటీ, వాళ్ళ న్యూరల్ కనెక్షన్స్ అంటాం మనం వాటిని, ఇవి బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. బెలూన్స్లో మాత్రం అస్సలు వేయకండి, ఎందుకంటే బెలూన్ పగిలిపోయినా ఆ లోపలనే బయటకు వచ్చేసినా చోక్ అయిపోతారు పిల్లలు. ఇది చాలా మంచి యాక్టివిటీ. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి ఒక కప్పు వాటర్ పోసి మీకు కావాల్సిన ఫుడ్ కలర్ వేసి పిల్లల్ని ఇలా స్క్వీజ్ చేయమని చెప్పండి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, తర్వాత కొంచెం గట్టిగా పెడితే కొంచెం వాటర్ చిలకరిచ్చేసి చేయొచ్చు. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఉండడానికి గట్టిగా ఉంటుంది, పట్టుకున్నా కూడా గట్టిగానే ఉంటుంది. చూడండి ఎలా ఉందో. అయితే దాన్ని అలా చేతిలోకి తీసుకున్నాం అనుకోండి లిక్విడ్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఒక్కటే, చాలా మెస్సీ అయిపోతుంది. కాబట్టి వీళ్ళకి ఇది ఇచ్చేటప్పుడు కింద మీరు ఏదైనా పాత క్లాత్ కానీ న్యూస్ పేపర్స్ కానీ వేసి ఇవ్వండి. ఇందులో మెయిన్గా జరిగే యాక్టివిటీ ఏదైనా స్కూప్ చేయటం, స్క్వీజ్ చేయటం, పోర్ చేయటం. దీనివల్ల వీళ్ళు ఓవర్ స్టిమ్యులేట్ అయినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ రెగ్యులేట్ అయ్యి కామ్ డౌన్ అవుతారు. అలాగే వీళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పెరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనం రకరకాల టెక్స్చర్స్తో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దీనివల్ల వీళ్ళ మల్టిపుల్ సెన్సెస్ ఒకేసారి ఎంగేజ్ అయ్యి వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫోకస్ పెరుగుతుంది, దీనివల్ల కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. వీళ్ళు ఒక్కళ్ళే కూర్చుని ఆడుకుంటారు కదా, దీనివల్ల వీళ్ళ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. ఇప్పుడు నేను చూపించిన టాయ్స్ అని 3 years పై ఉన్న వాళ్ళకి, ఎందుకంటే ఇందులో చోకింగ్ రిస్క్ చాలా ఎక్కువ. మరి అంతకన్నా చిన్నపిల్లలకి అంటారా? మీరు నాకు లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, మీ పిల్లలకి తగిన టాయ్స్ ఏమున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీగా అన్నది నేను మీకు లింక్స్ పంపిస్తాను. మనం చూపించినవన్నీ ADHD పిల్లలకు, యాంగ్జైటీ ఉన్న పిల్లలకు బాగా ఉపయోగపడతాయి. అయితే నార్మల్ పిల్లలకు కూడా ఇవి చాలా ఉపయోగం. ఈరోజు చెప్పిన టాయ్స్ మీకు నచ్చాయి అనుకోండి, లైక్ చేయటం మర్చిపోవద్దు, ఫాలో చేయటం అస్సలు మర్చిపోవద్దు, మీ అదర్ మామీస్కి షేర్ చేయండి, మీకోసం మీరు సేవ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.